ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెల 15, 16, 17 తేదీల్లో వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం. 1 కాదు 2 కాదు 10 ఏళ్ల పాటుగా మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలనుగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దాం. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో మున్పెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో మీరు చూస్తారు. వృత్తి, ఉపాధి రంగాల్లో శ్రమకు గౌరవం లభిస్తుంది. అభివృద్ధి వైపు అడుగు వేస్తారు. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. దైవ దర్శనం మన శాంతిని ఇస్తుంది. శుభకాలం నడుస్తుంది. ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం లభిస్తుంది. అధికారులు మెప్పు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీ విద్యార్థులు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు. ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ 2026 చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగాను, కెరియర్ పరంగాను అద్భుతమైన ప్రయోజనాలు, స్థిరత్వం లభిస్తాయి. గురుడు పంచమ స్థానంలో ఉండడం వలన ఆకస్మిక ధనలాభం, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు ఉంటాయి. సూర్యుడు దశమ స్థానంలో ఉండడంతో ఉద్యోగంలో ప్రమోషన్లు, రాజకీయాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ మరియు ఇన్వెస్ట్మెంట్ల ద్వారా లాభాలు ఉంటాయి. బకాయిలు వసూలవుతాయి. అయితే రాహుకేతువుల ప్రభావంతో అనవసరమైన ఖర్చులు, ధనధాన్యాలపైన వ్యయం ఉండవచ్చు. ఈ రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప పురోగతి ఉంటుంది. ఆహ్లాదకరంగా వీరి జీవితం సాగుతుంది. ప్రియమైన వారి యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. గత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మంగళవారం, సోమవారం రోజులు శుభప్రదమైన మార్పులు ఇస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి కుజుడి అనుగ్రహంతో ముఖ్యంగా వీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రాహు అష్టమ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే రాహుకేతువుల ప్రభావంతో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. అయితే ఓపికతో సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టడం వలన మీ ఆదాయము పెరుగుతుంది. ఈ సమయంలో మీరు దాన ధర్మాలు, మతపరమైనటువంటి కార్యక్రమాలపైన ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ కొత్త ఏడాది కెరియర్ పరంగా శుభప్రదమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి.
ఈ రాశి నుండి సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశము ఉంటుంది. ప్రభుత్వ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడు ఉన్నత స్థానంలో ఉండటం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రాహు అనుగ్రహంతో కెరియర్కు సంబంధించిన విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని గుర్తు చేసుకోండి, లేదంటే కార్యాలయంలో ఉద్యోగులకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా లాభాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ కొత్త ఏడాది విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరొక వైపు గురుడు ప్రభావంతో మీ యొక్క తెలివితేటలు, అభ్యాస సామర్థ్యాలు పెరుగుతాయి. దీంతో మీరు పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తారు. జనవరి 16 నుండి ఫిబ్రవరి 24 వరకు కుజుడు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచారం చేస్తారు. ఈ సమయంలో విద్యార్థులకు గొప్ప విజయాలు కూడా దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది 2026 ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుడు ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కుజుడు, రాహువు సంచారం చేసే సమయంలో మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 3వ తేదీ నుండి కూడా మీరు శ్రద్ధ వహిస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. వీరు చాలా ఆధ్యాత్మికమైనటువంటి మత విశ్వాసాలను కూడా కలవారుగా ఉంటారు. వీరు ఏదైనా కావాలని కోరుకున్నారు అంటే అది సాధించుకునే వరకు కూడా విడిచిపెట్టలేనటువంటి మనస్తత్వాన్ని కూడా ఈ వృశ్చిక రాశి వారు కలవారుగా ఉంటారు. ఏదైనా వీరు పట్టినట్లయితే అది నెరవేర్చే వరకు కూడా వీరికి మనశ్శాంతి అయితే మాత్రము అసలు ఉండదండి. ఈ రాశివారు చిన్న వయసు నుండే కష్టపడడం మొదలు పెడతారు. కావున వీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మాత్రం ఈ సమయంలో తప్పకుండా చూస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 40 సంవత్సరాలు పైబడిన తర్వాత వీరికి అదృష్ట యోగం అనేది పడుతుంది. వీరు ఆ సమయంలో మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం అయితే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. అంతే కదండి, ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.